కాకినాడ జిల్లా పిఠాపురంలో రాఖీ స్పెషల్. శ్రీపాద శ్రీ వల్లభ మహాసంస్థానంలో రాఖీ సంబంధం అంటే శ్రీ వల్లభుల జీవిత చరిత్ర. సోదరీమణుల శ్రీ విద్యాధరి రాధా సురేఖలతో ఉన్న అనుబంధంతో రాఖీ పండుగ రోజున మహారాష్ట్ర, కర్ణాటక, ఒరిస్సాల నుంచి వచ్చిన భక్తులు వారి మధ్య ఉన్న రాఖీ బంధాన్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. సోదరీమణుల వారి పట్ల చూపిన ప్రేమ, ఆప్యాయత, శ్రద్ధ వారి జీవితంలో ఒక భాగంగా జరుపుకుంటారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో ఈ సంవత్సరం ప్రత్యేకంగా జరుగుతోంది. ఆలయ ఈవో సౌజన్య సిబ్బంది రాఖీ పండుగ రోజును ఎలా జరుపుకుంటున్నారు, ఏం చేస్తున్నారనే దానిపై ఐ న్యూస్ ప్రతినిధి రాజేష్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. శ్రీ పల్లవ మహాసంస్థానంలో రాఖీ పండగ వచ్చిందంటే వారం రోజుల ముందు నుంచి కూడా ఆలయానికి వేలాది మంది సంఖ్యలో భక్తులైతే పోటెక్కుతారు. ఈ నేపథ్యంలో చూసుకుంటే పక్క మహారాష్ట్ర, ముంబై, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడ అంటే శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి ఒక ప్రగాఢ నమ్మకంతో అయితే ఈ ఆలయానికి వేలాది మంది భక్తులు పోటెక్కుతారు. అంటే దీనికి ముఖ్య కారణం ఉంది. అంటే ఏంటంటే శ్రీపాద వల్లభ ఎవరైతే గురుతున్నారో గురుదత్తుడికి కన్నికా పరమేశ్వరి అమ్మవారు వారికి రాఖీ కట్టారు. వారి సోదరుడైనందుకు దానికి కారణంగా ఇక్కడ ఒక ప్రగాఢ నమ్మకంతో అయితే శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి అయితే వేలాది మంది భక్తులైతే తరలి వస్తారు. అయితే దీనికి వారం రోజుల ముందు నుంచి కూడా మహాసంస్థానానికి సంబంధించి ఆలయ ఈవో ఎవరైతే సౌజన్య ఉన్నారో వారికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క చెప్పే పరిస్థితి కనబడితే, అయితే ప్రస్తుతం చూసుకున్నట్టయితే వారం రోజుల నుంచి వస్తున్న భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి భద్రతా ఏర్పాట్లు చేస్తున్న నేపథ్యంలో వచ్చిన భక్తులకి ఒక పక్క కర్ణాటక, అలాగే వచ్చిన ఒక పక్క ముంబై వచ్చిన భక్తులకు కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా పూర్తి సౌకర్యం కల్పించామని చెప్పి ఒక పక్క ఆలయవో అలాగే ఇక్కడున్న ఎవరైతే వచ్చిన భక్తులు చెప్పే పరిస్థితి పడితే అసలు దీనికి ప్రధాన కారణం ఏంటో ఇక్కడ వచ్చిన భక్తుల్ని అలాగే ఆలయవోని అడిగి చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం ఇక్కడ ఐ న్యూస్ గ్రౌండ్ రిపోర్ట్లో చూసే ప్రయత్నం చేద్దాం అండి. కొంతమంది ఉన్నారు, వారిని అడిగి చేసిన ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ శ్రీపాద వల్లభ దేవస్థానంలో మీరు ఉన్నారు, ఎంతమంది భక్తులు ఉన్నారు, ఏంటి దీని అంటే ఇది కారణం ఏంటి? అంటే శ్రావణ పౌర్ణమి నాడు ఎవరైతే ఇక్కడ ఉంటారో వాళ్ళకి ప్రత్యేక పుణ్యం రాయమని చెప్పేసి చిత్రగుప్తుల వారికి చెప్పారు స్వామివారు. దానికోసం ఇది ఇక్కడ తెలుగు వాళ్ళకన్నా కూడా మహారాష్ట్ర వాళ్ళే ఎక్కువ వస్తున్నారు. అదే కారణం. చూసాం కదా, అంటే రాఖీ పండుగ వచ్చిందంటే వారం రోజుల ముందు కూడా జనం వస్తుంటారు. అంటే ఏంటి దీన్ని ఏదైనా చూడొచ్చు దీని గురించే. అంటే ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతం ఇవన్నీ ఉంటాయి. ఆయనే అన్ని రూపాలు కాబట్టి ఆయనలో అన్ని చూడడం కోసమని ప్రత్యేకంగా వస్తాం. అంతేకంటే ఇక్కడ కొంతమంది భక్తులు అడిగితే వారు చెప్పే మాట ఏంటంటే దత్తాత్రేయుడు ఎవరున్నారో వారికి కన్నికా పరమేశ్వరి రాఖీ కట్టడం ఇదంతా ఒక నమ్మకంతో వచ్చామని చెప్తున్నారు. ఏంటి ఎలా చూడొచ్చు? అది కూడా ఒక నిజమే. అది అంటే ఆయన చెల్లెలే ఈవిడ అని చెప్పేసి వాసవి కన్నికా పరమేశ్వరి ఆయనే డిక్లేర్ చేశారు. ఆయన డిక్లేర్ చేశారు కాబట్టి మీరు ఆ విధంగానే మేము అందరం కొలుస్తున్నాం కాబట్టి అందుకే ఈ అంటే ఈ రష్ ఎక్కువ ఉంటుంది. అంటే దత్తాత్రేయుడు స్వామివారు అంటే అంటే సాధారణంగా దత్తాత్రేయుడు స్వామివారు అంటే మన వారికి కాకుండా ఎక్కువ అంటే కర్ణాటక, ఇటు ముంబై, చాలా ఇతర రాష్ట్రాలు వచ్చిన ఇంత ప్రకారం నమ్మకం ఏంటంటారు? అక్కడ ఎక్కువగా దత్తాత్రేయుని ఆరాధిస్తారు కాబట్టి ఆయన ఇక్కడ ప్రథమ అవతారం కాబట్టి ఇక్కడ ఎక్కువ ముందు ప్రిఫరెన్స్. తర్వాత గాణగాపురం ఉంది, కురుపురం ఉంది, తర్వాత అక్కల్కోట ఉంది. ఇవన్నీ ఈయన స్వరూపాలే. అంటే ఒకదాని తర్వాత ఒక్కొక్క అవతారం. ఫస్ట్ ఏమో ఇక్కడ శ్రీపాద వల్లభులు, ఇక్కడ కురుపురం, తర్వాత అక్కల్కో ఇది దాన్ని ఏమంటారు గాణగాపురం, నృసింహవాడి, ఔదంబర్, బెల్లవటి అంటారు దాన్ని. ఆ ప్రదేశాల నుంచి ఆయన ప్రయాణం చేసుకుంటూ వచ్చారు. కారంజిలో పుట్టారు. ఇక్కడ అంటే కురుపురంలో అయిపోయిన అవతారం తర్వాత కారంజిలో ఆయన మళ్ళీ అవతారం తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ మొదలైంది. అంటే అటు నుంచి అలా హిమాలయాలు అన్ని చుట్టూ తీసుకొచ్చి చివరికి ఇదేంటి నృసింహసరస్వతి స్వరూపంలో శ్రీశైలం దగ్గరికి వచ్చి ఆయన అవతారం తీశారని అంటారు. కానీ కాదని 300 సంవత్సరాలు తపస్సులో ఉన్న తర్వాత అక్కల్కోట స్వామిగా ఆయన ప్రత్యక్షమయ్యారు. అది అంటే జనరల్గా ఉత్త రోజుల్లో స్వామివారికి జనం వస్తూ ఉంటారు.
కానీ రాఖీ పండగ రోజే ఎంత సాంప్రదాయంగా ఇతర రాష్ట్రాల నుంచి ఎంత ప్రగాఢ నమ్మకంతో వస్తున్నాడు ఏమనుకోవచ్చు. ఆ చరిత్రలో ఆయన చెప్పింది, ఆయన చరిత్రలో ఉన్నదాన్ని, ఇది చరిత్ర ఎప్పుడు వచ్చింది, 92-93లో బయటకు వచ్చింది. అప్పటి నుంచి ఇది దీంట్లో ఏంటంటే స్వామివారు చెప్పారు, ప్రతి శ్రావణ పౌర్ణమికి ఎవరు ఇక్కడ ఉంటారో రాఖీ పౌర్ణమి నాడు వాళ్ళకి ప్రత్యేక పుణ్యం రాయమని చిత్రగుప్తుల వారికి చెప్పారు. అది బేస్, దానికోసమే ఇంతమంది రావడానికి కారణం. ఇంకా ఎక్కువ వస్తారని కూడా అని చెప్పారు స్వామివారు. అంటే ఇక్కడ వచ్చే భక్తులకి వారం రోజుల నుంచి వస్తున్నారు కదా, మీరు చూస్తున్నారు. అంటే ఇక్కడ ఉన్న ఆలయ సిబ్బంది కానీ ఆలయ ఎటువంటి ఏర్పాట్లు లేదు సార్? నైస్ సిటీస్, దానికే ఇబ్బంది లేదు. అన్నీ ఫ్రీ అకామిడేషనే, అక్కడ వేరేగా హాల్ కూడా ఇచ్చారు. ఎవ్రీథింగ్ ఈజ్ కామన్, దట్ ఈస్ వెరీ గుడ్. మరికొంతమంది భక్తులు వారి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, వాట్ ఈస్ ది స్పెషల్ యూ కమ్ ఫ్రమ్ ఫర్ ద Gurudata temple? Okay, so we have came from Maharashtra for this special day. Tomorrow is the special day, that is Rakhi Purnima. It is said that when someone visits this temple at Rakhi Purnima, his kundli changes. So to get that blessing, we are here in Pitapuram. So we hope that we will get blessings from Sripad Sri Vallabh, and our lives will get benefited. And this is birthplace. Yeah, this is the birthplace of Sripad Sri Vallabh, and Sripad Sri Vallabh lived here for 15 years, and yes, we will get blessings from Sripad Sri Vallabh. Thank you. Sir, how many members came, sir? 13 members from Maharashtra, Kolhapur. What is the purpose? Darshan. This is Sripad Vallabh Rakhi Purnima Darshan, Sripad Vallabh birthplace. Very important place. That was we came here to darshan. Sir, that Gurudata you have been trusted. That's why I came. Yes. Trusted. We all members Gurudata. So Sripad Sri Vallabh is the first avatar of Datta Guru. So that is the most important thing. The next avatar is Narsimha Saraswati, which is very near place to us. That is Narsovawadi, what we call. So yeah. So as this is first avatar of Datta Guru, this place is very important for us. మన వద్ద కొంతమంది భక్తులు వారిని అడిగి మరింత సమాచారం అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ కమింగ్ దిస్ టెంపుల్? दिस टेम्पल आई एम टॉकिंग इन हिंदी. हम महाराष्ट्र से आए हैं. महाराष्ट्र में इनको गुरु बोलकर संबोधित करते हैं. महाराष्ट्र में इसी तरह का उनका एक मंदिर नरसोबा वाड़ी करके कोल्हापुर डिस्ट्रिक्ट में है. उधर से हम कर्नाटक, महाराष्ट्र, कर्नाटक, तेलंगाना और आंध्र प्रदेश में इधर आके वो नारळी पूर्णिमा रहता ना, उसका वो आज राखी पूर्णिमा उनका एक महत्व रहता है. इसलिए हम उधर से दूर से दर्शन लेके आशीर्वाद लेना चाहते हैं, इसलिए हम आए हैं. वेरी फ्रॉम सर? महाराष्ट्र, कोल्हापुर डिस्ट्रिक्ट में दत्त का बहुत बड़ा मंदिर है, नरसोबा वाड़ी करके. कोल्हापुर डिस्ट्रिक्ट जो अंबाबाई का जो शक्तिपीठ है, 3 शक्तिपीठ देवी का, उसमें का एक कोल्हापुर है. उसमें ही नज़दीक श्री गुरुदत्त का एक मंदिर है, नरसोबा वाड़ी का मंदिर है. नरसोबा वाड़ी करके हम उधर से अक्कलकोट है, अक्कलकोट में एक मंदिर है. अक्कलकोट कर से गानगापुर गए, गानगापुर करके कुरोपुर गए, कुरोपुर जाके ये चौथा पिठापुर आ गए. ये 4 जो स्थान है, मेन स्थान है. यहाँ से हम अभी गुजरात में जो ये है मंदिर, वहाँ जाने वाले. गिरनार मंदिर है. ये जो ये सब अवतार है, दत्त का अवतार जिधर है. Sir, this is a long far distance from Pune. Yes. What is the priority of this temple? Yeah. So in Kali Yuga, right? So this is the first avatar of Lord Datta. So Sripad Sri Vallabh is responsible to take care of all the peoples of the Kali Yuga, right? So you know, right? Satyuga, Dwapar Yuga, Treta Yuga, and Kali Yuga. In the Kali Yuga, the God is in ourselves and the devil is also in ourselves, right? So we need some path, the direction that can be given by our Guru only. So that's the reason we worship the Guru, Sripad Sri Vallabha, who is the first avatar of Lord Datta. Then the second avatar
Sri Nrsimha Saraswati, right? They are in the Gangapura. Third avatar is Sri Swami Samartha Bhagavan, which is in Maharashtra, Akkalkota. Yeah, now why we came here in the large number? The main reason is Rakhi Purnima. Rakhi Purnima, it is said that if any devotee tie a knot or tie a Rakhi to Lord Sripad Sri Vallabha, then the Lord will take care, the God will take care of every child, because we are giving we have a faith, right? So it's our big brother, kind of a divine energy. So that divine energy will worship, okay, and also we worship to the divine energy, okay. So they will take care of all the child what we have, right? So that's why we came in large number to celebrate the Rakhi Purnima. Sir, in this temple, you have seen a lot of members are there, but you are coming at long distance. Yeah. What is the faith of this Guru? Yeah, so the Guru has every time, right? So whenever there is a negativity, whenever there is something happening, right? Guru protect us. Guru is in Kali Yuga, as I said, we need some guidance, we need some path, okay. So the Guru is give you the path. Okay, let's say if I have the energy, I have the mind, but where to utilize that mind, where to use that mind, that power has been given by Guru. Guru will direct us, okay, you have to do this and all. Okay. So Guru is for protecting us, and in Kali Yuga, again as I said, we have a God, we have the devil mind as well. It depends on us how we utilize it. So we have to utilize in the right, proper and the right channel for our society and for our nature. So, thank you. We come every year in this place, that Guru Datta's darshan. We have very nice darshan every year in Raksha Bandhan. So I wish the Guru Datta that we came next year also. We are coming to Sripad Sri Vallabh, and we have. Madam, why, madam, your family and you trusted Guru Datta? No. ट्रस्ट हां यस मराठीत मी म्हणजे असं झालेलं की आम्ही जे स्वामींचं करतो त्याप्रमाणे आम्ही श्रीपादांच्या दर्शनाला यायला लागलो आणि दरवर्षाप्रमाणे ही वारी पण आम्ही श्रीपादांसाठी केली आहे आणि संकट आले तरी आम्ही सगळ्या गोष्टी आम्ही सोडलेल्या नाही आहेत आणि स्वामींवरून श्रीपादांच्या दर्शनाचा आम्हाला खूप अनुभव छान आलेले आहेत आणि असं श्रीपादांच्या दर्शनाला आणि चरणावर आम्ही नतमस्तक व्हावं अशी आमची इच्छा आहे. तरी पुढच्या वर्षी आम्ही दर्शनाला येतो असं आम्ही श्रीपादांना विनंती करतो. శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో రాఖీ పండగ వచ్చిందంటే 3 రోజుల పాటు ఎక్కడా చూడని విధంగా, ఎక్కడ విని ఎరిగిన విధంగా అయితే ఆలయ ఏర్పాట్లు చేస్తారు. అయితే ఇక్కడికి ముంబై, మహారాష్ట్ర, కర్ణాటక, ఇతర రాష్ట్రాల నుంచి ఆలయానికి భక్తులు పోటెక్కుతారు. అసలు ఈ రాఖీ పండగకి వచ్చే భక్తులకు ఎటువంటి ఏర్పాట్లు చేశారు అన్న అంశంపై ప్రస్తుతం మన వద్ద ఆలయ యువనరు వారిని అడిగి మరింత సమాచారం అడిగిన ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, రాఖీ పండగ వచ్చిందంటే సర్వసాధారణంగా రాఖీలు కట్టుకుంటుంటారు, కానీ శ్రీపాద వల్లభ మహాసంస్థానంలో 3 రోజుల పాటు ఆలయానికి వేలాది మంది భక్తులు వస్తుంటారు. వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు వస్తాయి? పిఠాపురం శ్రీపాద శ్రీవల్లభ మహాసంస్థానంలో ఈ రాఖీ పండుగ సందర్భంగా మరి భక్తులు తాకిడి సుమారుగా 1 వారం రోజుల పాటు ఉంటుందండి. మన వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు స్వామివారికి రాఖీ కట్టేవారు. అదే ఆచారం అనాదిగా వస్తుంది. అలాగే మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో వచ్చి ఇక్కడికి స్వామివారికి రాఖీ సమర్పిస్తారు. మరి గౌరవనీయులైన మన ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు కూడా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లన్నీ కూడా చేయాలని చెప్పి సూచించారు. అలాగే మేము కూడా దేవస్థానం తరపు నుంచి మరి అన్ని ఏర్పాట్లు భక్తులకు ఇబ్బంది లేకుండా టెంట్స్ కానీ, క్యూ లైన్స్ కానీ, వాటర్ ప్యాకెట్స్ కానీ, సెక్యూరిటీ, అలాగే కూలర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే వచ్చిన భక్తులందరికీ కూడా ఉచితంగా అకామిడేషన్, తీర్థ ప్రసాదాలు కూడా అందించడం జరుగుతుందండి. ఇక్కడ మన దగ్గర ఉన్న రూములు సరిపోవని మేము అదనంగా కూడా కళ్యాణ మండపం కూడా తీసుకొని అకామిడేషన్ అది ఏర్పాటు చేయడం జరిగింది. సర్వసాధారణంగా చూస్తూ ఉంటాం, అంటే రాఖీ పండుగ వచ్చిందంటే ఆ ఒక్కరోజు కట్టుకుంటూ ఉంటారు. కానీ శ్రీ మహా సంస్థానంలో చూస్తే ఈ వారం రోజుల పాటు మీరు చెప్పారు, అంటే భక్తులు వస్తూ ఉంటారండి. అంటే ఇప్పటిదాకా మహాసంస్థానానికి వస్తారు, ఇలా ఉంటారని తెలిసింది. కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇక్కడ ఎమ్మెల్యేగా నగ్గడం, వారు డిప్యూటీ సీఎంగా ఉండడం, ఒక్కసారిగా ఇదంతా కూడా జనం వెళ్ళలోకి వచ్చింది.
అంటే ఇదంతా కూడా అంటే ఈ మహా సంస్థానానికి ఈ రాఖీ పండగకి అసలు ముడిపడి ఏముంది? అదేనండి నేను ముందుగా వివరించింది అదే. వాసవి కన్యకా పరమేశ్వర అమ్మవారు స్వామివారికి రాఖీ కట్టారు. అదేవిధంగా భక్తులందరూ కూడా వచ్చి కడతారు. అంటే బొంబాయి నుంచి కర్ణాటక నుంచి ఇక్కడ రావడానికి ప్రధాన కారణం ఏంటి? మహారాష్ట్ర భక్తులు రాఖీ పండగ వాళ్ళకి అత్యంత ప్రాముఖ్యమైన పండగ కాబట్టి వాళ్ళు వచ్చి స్వామివారికి తమ సోదరుడుగా భావించి స్వామిని రాఖీ కడతారు. అంటే వచ్చిన భక్తులకి మీరు రూమ్స్ అనే కాదు అంటే చాలామంది అంటే వేలాది మంది వస్తూ ఉంటారు. అంటే వారికి ఎటువంటి అసౌకర్యం కలగకుండా పూర్తి భద్రత ఏర్పాట్లు ఏ రకంగా చేస్తారు? అకామిడేషన్ ఫ్రీగా ఇస్తామండి ఇక్కడ. అంటే రేపు అంటే మీరు చూస్తున్నాం కదా, ఇప్పుడు అంటే వేలాది మంది జనం వస్తూ ఉంటారు. ఇప్పటికే మీరు క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. రేపటి రోజు అంటే మనకి దీనికి సంబంధించి ఈ రాఖీ పండుగ పర్వదినాన్ని చూసుకుంటే ఇంతమంది జనం తాకిడికి ఇప్పటికే చాలామంది చూస్తూ ఉంటున్నాం. అంటే జనం తాకిడికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా పోలీస్ భద్రతా ఏర్పాట్లు కానీ లేకపోతే అవన్నీ కానీ ఏ రకంగా చేశారు? అదనంగా సెక్యూరిటీ గార్డులు పెట్టడం జరిగిందండి. ప్రతి సంవత్సరం ఇదే విధంగా ఉంటుందండి. భక్తుల తాకిడి ఇదే విధంగా ఉంటుంది. పిఠాపురంలో వేంచే ఉన్న శ్రీపాద వల్లభ శ్రీ మహాసంస్థానంలో వారం రోజుల నుంచి వేలాది భక్తులు రావడానికి ఒక ప్రగాఢ కారణం, రాఖీ పండగ వచ్చిందంటే గురుదత్తుణ్ణి మేము నమస్కరించుకుంటే మేము అనుకున్న కోరికలన్నీ అవుతాయి అని ఆలోచనతోనే అనే ఉద్దేశంతోనే ఒక ప్రగాఢ నమ్మకంతో మేమంతా వచ్చామని చెప్పి ఇక్కడున్న భక్తులైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది. అయితే వచ్చే భక్తులకి వారం రోజుల ముందు నుంచి వస్తారు కాబట్టి వారందరికీ కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా వారికి రూములు అలాగే వారికి భోజన సదుపాయాలు టిఫిన్లు ప్రతి ఒక్కటి మంచినీటి సదుపాయం ప్రతి ఒక్కటి ఇబ్బంది కలగకుండా పూర్తి ఏర్పాట్లు చేశామని చెప్పి ఒక పక్క ఆలయో చేవో చెప్తున్నారు. అయితే దీనికి ఒక కారణం అంటే ఈ శ్రీపాద వల్లభుడికి దీనికి రాఖీ పండుగ వచ్చిందంటే దీనికి ముఖ్య కారణం ఎవరైతే కన్యకా పరమేశ్వరి అమ్మవారు వారు గురుదత్తుడికి రాఖీ కట్టారు. ఆ రోజు మాకు వస్తే మాకు ఎంతో బాగుంటుంది, మా ఆరోగ్యాలతో ఉంటాయని చెప్పి ప్రగాఢ నమ్మకంతోనే మేమంతా వచ్చామని చెప్పి ఇక్కడ వచ్చే భక్తులైతే చెప్పే పరిస్థితి కనబడుతుంది. ఇది కూడా తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ సతీష్తో రాజేష్, ఐ న్యూస్, కాకినాడ జిల్లా, పిఠాపురం నుంచి.